ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. టీడీపీ ఆశయాలకు, లక్ష్యాలకు ప్రజాసేవ భావంతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలి. కాకినాడ సిటీ నియోజకవర్గ పార్టీ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవంలో సిటీ ఎమ్మెల్యే వనమాడి పిలుపు. శాంతి భద్రత పరిరక్షణ, నేర నిరోధక చర్యలు వేగవంతంకు నూతన వాహనాలు దోహదం. కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ స్పష్టం. పతి స్థిమితం లేని అనాథల సేవలో మనోబంధు ఫౌండేషన్ సేవలు భేష్. పోస్టర్ను ఆవిష్కరించిన కార్పొరేషన్ ఇన్ఛార్జ్ కమిషనర్ సుధాకర్. కూటమి ప్రభుత్వంలో నెరవేరుతున్న పేదల సొంతింటి కళ. సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఉద్బోధ. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే తెలుగుదేశం పార్టీ ఆశయాలకు, పవిత్ర లక్ష్యాలకు ప్రజాసేవ భావంతో క్రమశిక్షణతో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. స్థానిక సూర్యకళ మందిరం నందు బుధవారం శాసనసభ్యులు వనమాడి కొండబాబు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో శాసనసభ్యులు వనమాడి కొండబాబు, శాసన మండలి సభ్యులు పేరాబతుల రాజశేఖర్, నియోజకవర్గ పరిశీలకులు దేశంశెట్టి లక్ష్మీనారాయణ, కాకినాడ సిటీ నియోజకవర్గ టౌన్ క్లస్టర్ యూనిట్ డివిజన్ బూత్ కమిటీల చేత ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను పరిరక్షించేందుకు ప్రతి కార్యకర్త నిరంతరం కష్టపడడం జరుగుతుందని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ నిత్య చైతన్యంతో పార్టీ భవిష్యత్తు కోసం కుటుంబాన్ని వదులు కూడా పార్టీ అధికారం చేపట్టడం కొరకు నిరంతరం శ్రమించారని, తెలుగుదేశం పార్టీ బలం కార్యకర్తలేనని, గత పాలకులు ఏను బెదిరింపులకు, దౌర్జన్యాలకు గురి చేసిన కష్టసుఖాలను ఎదుర్కొని పార్టీ కోసం నిరంతరం శ్రమించిన కార్యకర్తలను తెలుగుదేశం పార్టీ సరైన గుర్తింపించి ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందని పేర్కొన్నారు. శాసన మండలి సభ్యులు పేరాబతుల రాజశేఖర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పార్టీ కమిటీలు ప్రమాణ స్వీకారోత్సవ మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని, పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు తెలుగుదేశం పార్టీ గౌరవం కల్పిస్తుందని, నిస్వార్థంగా దీక్ష దక్షతలతో అంకిత భావంతో పనిచేసే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని, అన్న ఎన్టీఆర్ ఆశయాలతో తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తుందని పేర్కొన్నారు. నియోజకవర్గం పరిశీలకులు దేశంశెట్టి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పండుగ వాతావరణంలో నేడు కాకినాడ సిటీ నియోజకవర్గం నందు క్లస్టర్ టౌన్ యూనిట్ బూత్ డివిజన్ కమిటీ చేత ప్రమాణ స్వీకారం నిర్వహించడం జరుగుతుందని, ప్రతి కార్యకర్త పార్టీ మరియు ప్రజలు ఉంచిన విశ్వాసాన్ని ఒమ్ము చేయకుండా పనిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, మాజీ మేయర్ శంకర పావని తిరుమల కుమార్, నరసింహదేవర విశ్వనాథం, గ్రంథి నారాయణరావు, కొండమూడి సత్యనారాయణ, గదుల సాయిబాబా, వనమడి మోహన్ వర్మ, మల్లిపూడి నాగదీపక, అంబడి చిన్న, తుమ్మల సునీత, రమేష్, ఏవిడి మెంటారావు, పంతాడి రాజు, ఒమ్మి బాలాజీ, ఎస్కే రహీం, పలివెల రవి, ఆనంద్ కుమార్, చింతలపూడి రవి, కొల్లబత్తుల అప్పారావు, చింతపేర్రాజు, ఎంఏ తాజుద్దీన్, అమన్ జైన్, బోనేపల్లి శ్రీనివాస్, పల్లా సురేష్, బంగారు సూర్యవతి, గుజ్జు దుర్గ, అంబటి క్రాంతి, సికుట అప్పలకొండ, గుజ్జుబాబు, కోపనాతి నాగకుమారి, కొల్లుకుమారి, కలగా సువర్ణ, సంగాని నాగేశ్వరరావు, వాసంశెట్టి చిట్టప్ప, తుమ్మల కొండలరావు, పెరుమళ్ల బలరాం తదితరులు పాల్గొన్నారు. ఈ మాట్లాడని చేస్తాను, లేకపోతే వేరే దేశం వెళ్ళాను, ఇండస్ట్రీలో వచ్చారు, నేను ఇది చేస్తానని ఒక్కసారి కూడా ప్రజల ముందు ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి అని కూడా సందర్భంగా తెలుస్తాను. ఒక్కసారి చెప్పలేదు ఎప్పుడు కూడా. మీరు చూడండి, వాళ్ళ వీడియోస్ ఉంటాయి. ఎప్పుడు ఆయన ఏమి తెలియపరచలేదు. ఎప్పుడు కూడా ఈ ప్రజలకి ఏమి చేయబోతాం కూడా సరైన విషయాలు ప్రెస్ ద్వారా కూర్చోలేదు, పాత్రికేయుల ముందు కూర్చోలేదు ఏ రోజు కూడా. ఎందుకంటే వాళ్ళు ప్రశ్నలు వేస్తారని ఏ రోజు కూర్చోలేదు. ఈరోజు మన నాయకుడు ప్రతి విషయాన్ని లైవ్లో చూపిస్తున్నారు. ఈ రోజున ప్రపంచ దేశాలన్నీ తిరిగి ఏ కంపెనీలు వస్తున్నాయి, దానివల్ల ఎటువంటి అవకాశాలు వస్తాయి పిల్లలకి,
అన్నీ కూడా మీరు అందరూ కూడా చూస్తున్నారు. ఈరోజు మీరు కూడా మనందరూ కూడా ప్రచారంలో కూడా ముందుండాలి. ఎందుకంటే ఎంత మంచి చేసినప్పుడు కూడా చెడు ప్రచారాలు చేస్తున్నారు. ఈ రోజున ఎంత మంచి చేసినా చెడు ప్రచారాలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో మీరు చూస్తున్నారు. ఈ రోజున దాన్ని కూడా తిప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఆ సోషల్ మీడియాలో మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అదే విధంగా చేస్తే మన వాళ్ళు కూడా సోషల్ మీడియాలో చాలా బాగా పనిచేస్తున్న వ్యక్తులు ఉన్నారు. అలాంటి వ్యక్తులకు కూడా ఈ రోజున మన తెలుగుదేశం పార్టీ మన అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు గుర్తించి వాళ్ళకు కూడా అవార్డులు ఇచ్చారు. మన కాకినాడలో 6గురికి వచ్చినాయి అవార్డులు, 6గురికి వచ్చినాయి. టాప్ 10లో ఉన్నారు మన కాకినాడలో 6గురు బ్రహ్మాండమైన ప్రచారాలు చేశారు. ఈ రోజు కూడా మనం అధికారం వచ్చిందని రిలాక్స్ అవ్వకూడదు. మనం అందరూ కూడా ఎందుకు రిలాక్స్ అవ్వకూడదు అంటే మనం మంచి పని చేస్తున్నాం కదా అని మనం ధీమాగా ఉన్నాం. కానీ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు వాళ్ళు. మంచి చేస్తే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. దాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత మీ పైన, నా పైన, అందరి పైన ఉందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈ రోజున అది మట్టికి మన బాధ్యతగా తీసుకోవాలి. ఈ రోజున అదేవిధంగా చూస్తుంటే ఈరోజు చూస్తున్నాం మన అందరూ కూడా చాలా మంది ఉన్నారు నాయకులు, కార్యకర్తలందరూ కూడా. ఈరోజు మనం ఇప్పటికే టౌన్ కమిటీలు, అదేవిధంగా అనుబంధ సంస్థలు వేసుకున్నాం. ఎప్పుడు లేని విధంగా బూత్ కమిటీ తరఫున క్లస్టర్ ఇవన్నీ కూడా వేసుకున్నాం. ఈరోజు మొన్ననే మన నాయకులు ఎప్పటికప్పుడు ప్రజల్లో ఉండాలి, కార్యకర్తలు కానీ అందరూ కూడా ప్రజలు ఉండి నాయకత్వాలు పెంచుకోమని కూడా కోరడం జరిగింది. అందుకే మీకు కూడా గొప్ప అవకాశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు పెన్షన్లు ఇస్తున్నాం. ఆ పెన్షన్ మీరు కూడా దగ్గరుండి ఇవ్వాలన్నది ఇస్తే ఇప్పటికే మీరందరూ కూడా ఎవరైతే మన వాలంటరీ ఇన్ఛార్జీలు ఉన్నారో, ఎవరైతే సచివాలయం సిబ్బందులు ఉన్నారో వాళ్ళతో పాటు మీకు అటాచ్ చేయడం జరిగింది. ఎవరైతే అటాచ్ చేస్తాం మీరు ప్రజలతో ఆ దగ్గరుండి పెన్షన్ ఇచ్చుకోవాలి. అదేవిధంగా ఏ కార్యక్రమం చేసినప్పుడు కూడా ఈరోజు ఈ పట్టణంలో, మీ ప్రాంతంలో, మీ వార్డులో ఏ కార్యక్రమం చేసినా మీ ద్వారానే మిమ్మల్ని భాగస్వాములు చేసే కార్యక్రమాలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అలాంటిది కాకినాడలో మనం తయారు చేయడానికి ఆయన ఎన్నో కష్టాలు పడుతూ మన అందరి కోసం ఆలోచిస్తూ ఆయనతో 25 సంవత్సరాలు ప్రయాణం చేసినందుకు ఈ రోజు డైరెక్టర్ ఎవరంటే కనీసం కూర్చోడానికి మీరు బాధపడతారు కదా. అటువంటి బాధపడద్దు. ఈవేళ కష్టం కాకపోయినా, కార్పొరేటర్ కాకపోయినా, గుడికి నెంబర్ కాకపోయినా మీ అందరికీ ఈ గుట్లప్పరాలాగా ఉన్నతమైన స్థాయిలోకి వెళ్తారు. మన కొండబాబు ఎమ్మెల్యేకి మంత్రి స్థాయి దాకా తీసుకెళ్లవలసిన బాధ్యత కూడా మనకే ఉంది. అయితే కొంతమంది శక్తి వస్తారు, ఎంతో మంది వచ్చారు. కొండబాబు గారు లాగేద్దామని చెప్పి ఎంతో మంది ఎమ్మెల్యేలు, నేను ఎమ్మెల్యే అయిపోతాను. తుఫాను మన మొత్తం తుఫాను వచ్చినట్టు అలాగలా పోయారు తప్ప ఒక్కరు కూడా నిలబడలేదు. ఆయన వెనకాల ఉన్న మీరు, మేము నిలబడ్డాం కనుక మళ్ళా నిజాయితీ ఉండి ఆయన వెనకాల ఉంటే పొగడ్డం కాదు, కష్టపడి పనిచేసే వ్యక్తుల్ని ఆయన చూస్తారు. ఆర్థికంగా చూస్తారు, రాజకీయంగా చూస్తారు, ఉన్నతమైన పదవుల్లో చూస్తారు. దాని అన్నింటికి ఎవరున్నారు ఉదాహరణ అంటే గుడ్లప్పరవని నేనున్నాను. నేను ఒక తప్పు జరిగింది ఏంటంటే నాది సిటీలోకి రూరల్లోకి పోయింది, నా వాటర్ రూరల్లోకి పోయింది. రూరల్లోకి పోవడం వల్ల నేను వస్తుంటే చాలా మంది బాధపడిపోతారు. కనీసం రోడ్డు ఈ వేదిక పేరెట్టి పిల్లడానికి కూడా బాధపడిపోతుంది. కానీ నాకు సిగ్గు లేకుండా కొండబాబు గారు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళడం, వేదిక ఎక్కడం, ఆయన కోసం చెప్పే బాధ్యత, ఆయన ఎదిగించిన మొక్కనే నేను చెప్పుకోండి బాధ్యత నా మీద ఉంది. ఏదేమైనా నాకులాంటి మీరు అందరూ ఉండాలంటే క్రమశిక్షణతో ఆయన వెనకాల ఉన్నదప్పుడే మనం ఎదుగుతాం. నాతో పాటు తుమ్మల కొండలరావు గారు, అలాగే తాజుద్దీన్ గారు, సిక్తప్ప గారు, అనేక మంది నాయకులు ఉన్నారు. మా కూడా వాళ్ళందరూ కూడా ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళారంటే కొండబాబు గారు, చంద్రబాబు నాయుడికి గుడ్లప్పరం తెలియదు, లోకేష్ గారికి గుడ్లప్పరం తెలియదు, లేకపోతే జిల్లా నాయకుడు తెలియదు. మనల్ని ఇక్కడ తయారు చేసి పంపాకే గుడ్లప్పరం రావాలని తెలిసింది. ఆ ఉన్నతమైన స్థాయిలో పంపారు. ఈ వాటిని పరిమితమైన మనల్ని ఏ స్థాయికి తీసుకెళ్లాలన్నా మన కొండబాబు గారు తీసుకెళ్తారు. దానికి ఉదాహరణ నేను. ఈరోజు అనేక మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ కొండబాబు గారిని నమ్ముకున్న వ్యక్తి, ఒక చిన్న వ్యక్తిని, ఒక చిన్న కులాల వ్యక్తిని, కనీసం నాకు లోన కూడా ఉండేది కాదు, లోన కూడా లేని వ్యక్తిని ఈరోజు జీపు స్థాయి తీసుకెళ్ళి కారు ఇచ్చే స్థాయికి తీసుకెళ్ళినటువంటి కొండబాబు గారికి ఈ కాకినాడ పట్టణ ప్రజల తరఫున, ఆంధ్రప్రదేశ్ బాలదాసు తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకిలాంటి కార్యకర్తలు మీరు ప్రోత్సహించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి నాకు ఇచ్చిన అవకాశాలు బట్టి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శాంతి భద్రతల పరిరక్షణ, నేర నిరోధక చర్యలు వేగవంతం చేయడంలో భాగంగా ప్రజలకు త్వరితగతిన సేవలు అందించేందుకు నూతన వాహనాలు ఎంతగానో తోడ్పడతాయని కాకినాడ ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేర్కొన్నారు.
పోలీస్ శాఖ సేవల బలోపేతం కోసం ఎంపీ నిధుల నుంచి 4 టీయూవీ వాహనాలను కాకినాడ జిల్లా పోలీస్ శాఖకు అందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీ తంగళ్ళ శ్రీనివాస్ పాల్గొని జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ చేతుల మీద వాహనాలను పోలీస్ శాఖకు అందించారు. ఈ సందర్భంగా ఎంపీ ఉదయ శ్రీనివాస్ మాట్లాడుతూ పోలీస్ శాఖ సేవల బలోపేతం కోసం తమ ఎంపీ నిధుల నుంచి 36 లక్షల విలువైన 4 టీయూవీ వాహనాలను అందించడం జరిగిందన్నారు. ప్రజా భద్రత, శాంతి పరిరక్షణ కోసం పోలీస్ శాఖ ఎప్పుడూ ముందుండాలని, అటువంటి శాఖకు వీలైనంత సాయం చేయడం తన బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు. ఈ వాహనాలు కాకినాడ జిల్లా పోలీసులకు మరింత శక్తివంతమైన మద్దతు అందిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ మాట్లాడుతూ పోలీసు సిబ్బంది తక్షణమే సంఘటన స్థలాలకు చేరుకోవడంలో ఈ వాహనాల వల్ల సౌలభ్యం కలుగుతుందన్నారు. వాహనాలు అందించిన ఎంపీకి పోలీస్ శాఖ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్, కాకినాడ ఏఎస్పీ దేవరాజ్ మనీష్ పాటిల్, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ కేవీ సత్యనారాయణ, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, ఎన్టీఆర్ఐ వెంకట్రావు, ఐటీ కోర్ సిఐ డి దుర్గాశేఖర్ రెడ్డి, కాకినాడ టౌన్ సిఐలు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డూ అవర్ సెల్ఫ్స్ ఆల్సో మీన్స్ మేము చేయడానికి కూడా మీ సహకారమే మెయిన్ ఇంపార్టెంట్. దాన్ని కూడా ఇచ్చి మా చేత కూడా సక్రమంగా చేసే విధంగా మీరు సహకారం అందించినందుకు కూడా ధన్యవాదాలు సార్. అలాగే ఈ వెహికల్స్ ఇవ్వటం అనేది కూడా నాకు ఇంకా మొత్తం అన్ని ఇచ్చేయాలని ఉంటుంది. కొంచెం ఎవ్రీ ఇయర్ దీనికి ఇంత ఖర్చు పెట్టాలి, దీనికి ఇంత ఖర్చు పెట్టాలి, దీనికి ఇంత ఖర్చు పెట్టాలి అనే ఒక గైడ్ లైన్స్ ఉండటం వల్ల ఒకేసారి ఎక్కువ ఇవ్వలేము. కానీ బట్ సార్ ఇది పెద్ద గ్రేట్ వర్క్గా కూడా నేనేం భావించట్లేదు. సార్ చేసే వర్క్కి ముందు నిజమైన అవసరాలు ఇవి. డెఫినెట్లీ ఇది సార్ వెళ్ళటం కోసం కాదు కదా అడిగింది, మీ అందరి టీం కోసం కలిపి ఇలాంటి ఒక లీడర్ ఉండాలి. మీకు కూడా ఇలాంటి లీడర్ ఉంటేనే మీరందరూ కూడా యూ విల్ బీ ప్రౌడ్ టు హ్యావ్ యూ ఆల్ హ్యావ్ టు బీ ప్రౌడ్ ఆఫ్ హిమ్ టు హ్యావ్ యూ హియర్. బికాస్ ఆయన ఏం అడగలేదు, ఆయన అడిగింది మీకోసమే జీప్స్ అన్నారు. డెఫినెట్లీ ఫస్ట్ 5 సెకండ్స్లో అడిగారు, 6th సెకండ్స్ ఐఎమ్ ఓకే విత్ వాట్ ఐఎమ్ గివింగ్. అండ్ డెఫినెట్లీ ఇప్పుడు ఇంకొక 5-6 అవసరం ఉన్నాయంట. నెక్స్ట్ మార్చ్ తర్వాత విల్ అకామిడేట్ దట్ ఆల్సో అండ్ విల్ క్లియర్ ద ఎంటైర్ డిస్ట్రిక్ట్. అట్లీస్ట్ ఫ్రమ్ మన డిస్ట్రిక్ట్లో ఏ ఒక్క వెహికల్ తక్కువ కూడా లేకుండా డెఫినెట్లీ ఇది ఇద్దామని చెప్పి నెక్స్ట్ మార్చ్ తర్వాత మిగతా బ్యాలెన్స్ వెహికల్ని కూడా అగైన్ ఐ విల్ కమ్ బ్యాక్ హియర్ టు హ్యావ్ one more moment like this, sir. Really, it's very nice and really loving to work with you, and we will work in future also. 4 vehicles under MP Lad scheme లో ఉన్న ఫండ్స్ నుంచి ఒక 4 వెహికల్స్ సార్ డొనేటెడ్. అందులో కూడా చాలా హై ఎండ్ వెహికల్స్ డొనేట్ చేయడం జరిగింది. మహీంద్రా టీయూవీ వెహికల్స్. ఇవన్నీ మా ఎఫెక్టివ్ ఫంక్షనింగ్ ఆఫ్ డ్యూటీస్, ప్రతిరోజున మేము ఫంక్షన్ చేసే డ్యూటీస్ ఏమున్నాయో పబ్లిక్కి సర్వీస్ డెలివరీ కోసం యాక్ట్ చేయడం కోసం వీటిల్లో బాగా హెల్ప్ అవుతాయని, మా వే ఆఫ్ వర్క్ ఇంకా ఇంప్రూవ్ అవుతుందని, విల్ బి మోర్ డెడికేటెడ్ టువర్డ్స్ ద పబ్లిక్ విత్ దిస్ పాజిటివ్ జెస్చర్ ఫ్రమ్ ఎంపీ సార్ అని వి అష్యూర్. మతిస్థిమితం లేని రోడ్లపై తిరుగుతున్న అనాథలకు ఆశ్రయం కల్పించేందుకు మనోబంధు ఫౌండేషన్ సేవలు అందిస్తున్నట్లు కాకినాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ కేటీ సుధాకర్, రెడ్ క్రాస్ కార్యదర్శి కె శివకుమార్లు తెలిపారు. గురువారం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో మనోబంధు ఫౌండేషన్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కమిషనర్ సుధాకర్ మాట్లాడుతూ మానసిక సమస్యలతో రోడ్లపై తిరుగుతున్న వారిని గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది గుర్తించి సమాచారం రెడ్ క్రాస్ ద్వారా ఫౌండేషన్కి అందించాలని సూచించారు. ఫౌండేషన్ వారు అలాంటి వ్యక్తులను తీసుకుని అవసరమైతే వైద్య సేవలు అందించి వారి కుటుంబ సభ్యులను గుర్తించి అప్పగించే చర్యలు చేపడతారని తెలిపారు. కాకినాడ నగరంలో 101 సచివాలయాల వద్ద ప్రత్యేక సమాచార కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. రెడ్ క్రాస్ కార్యదర్శి శివకుమార్ మాట్లాడుతూ మతిస్థిమితం కోల్పోయి రోడ్లపై తిరుగుతున్న వారిని గుర్తించిన వారు 9246563738 నెంబర్కు సమాచారం అందిస్తే వారిని ఆసుపత్రిలో చేర్చి ఆరోగ్యవంతులుగా మార్చి వీలైతే వారి కుటుంబ సభ్యుల వద్దకు చేరేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ కోడ శ్రీనివాస్, డీసీపీ కృష్ణారావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, ఫౌండేషన్ సభ్యులు ఘణిశ్రీ, శ్రీనివాస్, సురేష్, దిలీప్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ ఈ 2 రాష్ట్రాల మీద ఇప్పటికీ 341 మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. మన కాకినాడ సిటీకి సంబంధించి చూసినట్లయితే ఒక 2 మనం ఐడెంటిఫై చేసినట్లుగా ఇప్పుడు మన సిబ్బంది అంటే కాకినాడ మున్సిపల్ సిబ్బంది కానీ, తర్వాత రెడ్ క్రాస్ ద్వారా కానీ, మనోబంధు ఫౌండేషన్ అఫీషియల్స్ ద్వారా కానీ మనం 2 ఐడెంటిఫై చేసినట్టుగా మా దృష్టికి రాబడింది. వారిద్దరిని కూడా మనం రెస్క్యూ చేసి వాళ్ళని రిహాబిలిటేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళని రీయునైట్ కింద మనకు తీసుకురావడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ మనోబంధు ఫౌండేషన్ అనేది 3 విధాలైనటువంటి సౌకర్యాలు, 3 విధాలైనటువంటి పనులు చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళని రెస్క్యూ చేయడం ఒకటి, వాళ్ళని తీసుకొని రావడము, తర్వాత వాళ్ళని ఒక ప్రదేశంలో పెట్టి వాళ్ళకు ట్రీట్మెంట్ చేయడంతో పాటుగా వాళ్ళు తిరిగి పూర్వపు మళ్ళీ మామూలు స్థాయికి వచ్చే విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ విషయంలో మన సిటీ ప్రజలను కానీ లేకపోతే కాకినాడ
జిల్లా ప్రజలను కానీ కోరేది ఏంటంటే, మీ మధ్య అక్కడ మీ పరిసరాల్లో ఎవరైతే ఇలాంటి వాళ్ళు సంచరిస్తూ ఉంటారో, లేకపోతే అదే సరైన ఆహారం లేకుండా తర్వాత రోడ్ల పక్కన ఉంటూ మతి స్థిమితం లేకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళందరి వివరాలు వెంటనే ఈ యొక్క ఫౌండేషన్కు తెలియజేసినట్లయితే ఈ ఫౌండేషన్ యొక్క కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ కాంటాక్ట్ నెంబర్ కనుక మీరు కాంటాక్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళని రెస్క్యూ చేసి వాళ్ళని మళ్ళీ తిరిగి మంచి స్థాయికి తీసుకురావడానికి, పూర్వపు స్థితికి తీసుకురావడానికి చర్యలు తీసుకోబడతాయని చెప్పేసి ఫౌండేషన్ తరఫున, అదేవిధంగా మన నగరపాలక సంస్థ తరఫున, అదేవిధంగా రెడ్ క్రాస్ సంస్థ తరఫున తెలియజేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మన సిటీ ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, మనకు దాదాపు ఇప్పుడు ఉన్నటువంటి మన 101 సచివాలయాలు మనకు ఉన్నాయి. ఈ సచివాలయాల పరిధిలో సిబ్బంది కూడా అక్కడ ఈ పని మీద పనిచేస్తారు. కాబట్టి మీకు దగ్గరలో ఉన్న సచివాలయానికి మీరు ఇన్ఫర్మేషన్ ఈ మనోబంధు వారిని చేరదీసి వారికి శుశ్రూష చేసి వారిని స్వస్థలాలకి వారి కుటుంబ సభ్యులకు అప్పగించేటువంటి కార్యక్రమం ఒకటి చేపట్టారు. కాబట్టి దానికి మోరల్ సపోర్టు మన రెడ్ క్రాస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ తరఫున మాకున్నటువంటి అంబులెన్సులు ఉపయోగించి కానీ, మాకున్న వాలంటరీ వర్కులు కానీ ఉపయోగించి వాళ్ళందరికీ శుశ్రూష చేసి వారందరినీ వారి కుటుంబ సభ్యులకు అప్పగించేటువంటి కార్యక్రమం చేపడుతున్నాం. కాబట్టి ఈ రోజుని ఇక్కడ డ్రైవ్లో ఇవాళ ఒక ఇద్దరిని డీమార్ట్ దగ్గర ఒకళ్ళని, తర్వాత ఇంకొక ఏరియాలో ఒకటిలో కాకినాడలో ఐడెంటిఫై చేయడం జరిగింది. వారిని చిరునామాలు చెప్పలేకపోతున్నారు కాబట్టి వారికి శుశ్రూష ద్వారా వారి చిరునామాలు ఐడెంటిఫై చేసి వారి కుటుంబ సభ్యులకి అప్పగించడం జరుగుతుంది. మీకు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ఉత్తరప్రదేశ్లో తప్పడిపోయిన ఒక మహిళ శ్రీకాళహస్తిలో దొరికితే 12 సంవత్సరాల తర్వాత వారి కుటుంబ సభ్యులకి అప్పగించడం జరిగింది. ఇలా ఈ ఆర్గనైజేషన్ అలా పెరిగే కొద్దీ ఎవ్వరూ కూడా ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి మతి స్థిమితం లేని వ్యక్తులు కానీ ఎవ్వరూ కూడా ఉండరు. వారిని శుశ్రూష చేసి వారి కుటుంబ సభ్యులకు అప్పగించే మహత్కార్యాన్ని చేపట్టడానికి మనోబంధు చేపడితే దానికి మారల్ సపోర్ట్గా రెడ్ క్రాస్ సంస్థ చేపడుతుంది. కాబట్టి మీకు తెలుసున్న ఎక్కడైనా మీకు తారసపడినటువంటి ఇటువంటి వ్యక్తులు సమాచారం రెడ్ క్రాస్ కానీ మన మున్సిపల్ కమిషనర్ గారు చెప్పినట్టు సచివాలయ సిబ్బందికి కానీ ఇవ్వవలసిందిగా, తద్వారా వారి స్వస్థలాలకు చేకూర్చేటువంటి ప్రయత్నం చేసేలాగా మనం తోడ్పడాలి. కూటమి ప్రభుత్వంలో పేద వర్గాల సొంత కళ నెరవేరబోతుందని, ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కళ నెరవేర్చాలని ఎన్టీఆర్ ఆశయాన్ని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. స్థానిక 10-12 డివిజన్ పర్లవపేట ఫూలే పాకులు దుమ్మల తారకరామ్ నగర్ నందు పీఎంఏవై పథకం ద్వారా గృహాలు నిర్మించుకున్న లబ్ధిదారుల చేత శాసనసభ్యులు వనమాడి కొండబాబు సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహించి అనంతరం గృహ లబ్ధిదారులకు గృహ నిర్మాణ మంజూరు పత్రాలు అందించారు. శాసనమండలి సభ్యులు పెరాబతుల రాజశేఖర్, కరి పద్మశ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ కుటుంబ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే గృహ నిర్మాణానికి మొదలుపెట్టి నేడు రాష్ట్ర ప్రభుత్వం 3 లక్షల గృహాలు పూర్తి చేసి గృహ ప్రవేశాల మహోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం గృహ రుణాలను అందించకుండా 920 కోట్ల రూపాయల బకాయిలు పెట్టిందని, గత వైసీపీ ప్రభుత్వం పేదల సొంత ఇంటి కళకు తాళం వేస్తే నేడు కుటుంబ ప్రభుత్వం పేదవాడి సొంత ఇంటి కళ నెరవేర్చి ప్రతి కుటుంబం సంతోషంతో జీవించడానికి అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. శాసనమండలి సభ్యులు పేరాబతుల రాజశేఖర్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో దోచుకున్నారని, నేడు కుటుంబ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కళ నెరవేరుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ శాఖ పీడీ ఎన్వివి సత్యనారాయణ, డిఈ సత్యనారాయణ రెడ్డి, ఈఈ వై శ్రీనివాస్, ఏఈ సోమిరెడ్డి, సురేష్ కుమార్, స్థానిక నాయకులు తుమ్మల సునీత, రమేష్, ఎరిపిల్లి రాము, మూగురాజు, తుమ్మల కొండలరావు, చోడిపిల్లి సతీష్, మోసా పేతురు, మాదే అంద్రియ, మోసా యేసేబు, గంపల లక్ష్మణరావు, దిబ్బడ పాలరాజు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ వైఎస్ఆర్ బ్రిడ్జ్ కింద గల శ్రీ సంతోషిమాత ఆలయం కామేశ్వరి నగర్ పోలిసిటీ వారి వీధిలో నూతనంగా నిర్మించిన శ్రీ విజయ సత్తమ్మ తల్లి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా జరిగింది. తొలుత అర్చకులు, ఆలయ నిర్మాతలు సత్య జయలక్ష్మి శ్రీనివాస్ దంపతులతో అమ్మవారికి విశేష పూజలు, పంచామృతాభిషేకాలు, వేద పండితులు ముత్యాల మురళీశర్మ, కొండెంపూడి సూర్యనారాయణ శర్మలు శాస్త్రోక్తంగా జరిపించారు. అనంతరం 11:37 నిమిషాలకు అమ్మవారి విగ్రహాన్ని ఆలయ ధర్మకర్తలు సత్య జయలక్ష్మి శ్రీనివాసులు ప్రతిష్ఠించారు. అనంతరం హోమంలో పాల్గొని పూజలు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు ముత్యాల మురళీశర్మ, ఆలయ కమిటీ సభ్యులు కట్టారాజు మాట్లాడుతూ శ్రీ విజయసత్తమ్మ తల్లి అమ్మవారిని పూజిస్తే కోరుకున్న కోరికలు తీరుతాయన్నారు. అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కూడా జరుగును కావున 50 మంది కూడా భక్తులు విచ్చేసి ఆ విజయ సత్తమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క తీర్థప్రసాదం స్వీకరించి
అమ్మవారి యొక్క అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తారని మరీ కోరుచున్నాం. అలాగే ఈ అమ్మవారికి చాలా మహిమాన్వితమైన అమ్మవారు. ఈ విజయ సప్తమి తల్లి అంటే గ్రామదేవత అమ్మవారు అయినా సరే దసరా నవరాత్రుల్లో శరన్నవరాత్రుల్లో 9 రోజులు కూడా విశేషమైన పూజలు, అలాగే అలంకరణలు, విశేషమైన పూజలు, అలాగే దుర్గాంబిక యొక్క మన్యసూక్త పారాయణం, శ్రీసూక్త పారాయణం, అలాగే చండీ హోమాలు, అలాగే దసరాలో కూడా చేస్తూ ఉంటారు మహిళలు. ఈ పోలిసెట్టి వారి వీధిలో వేయించిన శ్రీ విజయ సప్తమి తల్లి అమ్మవారు దేవాలయానికి విశేషమైన భక్తులు కూడా వస్తూ ఆ అమ్మవారికి పూజలు, కుంకుమార్చనలు, హోమాలు, అలాగే అభిషేక కార్యక్రమాలు కూడా జరుగుతాయి. కనుక చేయించుకున్న వాళ్ళందరూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో, భోగభాగ్యాలతో ఉంటూ ఉన్నారు. అలాగే ఈరోజు జరిగే అన్నదాన కార్యక్రమంలో కూడా భక్తులందరూ ఇచ్చేసి, అలాగే దేవాలయానికి పలు విధాలుగా అలాగే వస్తు రూపేణ, ధన రూపేణ సరే అమ్మవారి దేవాలయానికి సహకరించవలసిందిగా మరి కూర్చున్నాం. దానికి సత్య జయలక్ష్మి గారు, సత్య శ్రీనివాస్ గారు ఉండి అమ్మవారికి అన్ని కార్యక్రమాల్లో పాల్గొని వాళ్ళు ఇవాళ మళ్ళీ విగ్రహప్రతిష్ఠ చేయడం జరిగినది. గుడి కట్టించి విగ్రహప్రతిష్ఠ చేయడం జరిగింది. అలాగే వాటిలో మాకంటూ ఒక నమ్మకం అంటూ విజయ సప్తమి తల్లి మాకు ఎంత విపత్తులు వచ్చినా, ఎంత కరోనా టైంలో కూడా మేము ఈ వాటిలో చిన్న ఇబ్బంది కూడా మేము పడకుండా అమ్మవార్లు కాసుకుంటూ మమ్మల్ని అందరిని కూడా చాలా ఆరోగ్యకరంగా చేస్తున్నారు. అలాగే మా ఏరియా ప్రతి దిక్కున కూడా అన్ని గుళ్ళు సాయిబాబా, వినాయక, సప్తమి తల్లి, విజయ సప్తమి తల్లి, సంతోషమాత ఇలా మా ఏరియాని కాపాడుకుంటూ వస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమం సత్య జయలక్ష్మి గారు, సత్య శ్రీనివాస్ గారు చేతుల మీదుగా ఘనంగా జరుగుతుంది. ఈరోజు కూడా మధ్యాహ్నం అన్న విస్తరణ జరుగుతుంది. భక్తులందరూ కూడా వచ్చి ప్రసాదం సేకరించవచ్చు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ బ్యాక్ టు KCC న్యూస్. దూర ప్రాంతాల నుంచి కళాశాలలకు వచ్చే పేద విద్యార్థినులను ఆదుకోవాలనే ఉద్దేశంతో కడప జిల్లా పరిషత్ జూనియర్ మహిళా కళాశాలలో ఇంటర్ చదువుతున్న 10 మంది విద్యార్థినులకు విజయవాడ DSP బంగారాజు సైకిళ్లు పంపిణీ చేశారు. మండల కేంద్రం కరప గ్రామంలోని నక్క సత్యనారాయణమూర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆయన తల్లి ఉడత అచ్చయ్యమ్మ గారి జ్ఞాపకార్థం ఈ సైకిల్ అందించారు. ఈ సందర్భంగా బంగారాజు మాట్లాడుతూ, నేను కూడా ఇదే పాఠశాలలో చదివి నేడు ఈ స్థాయికి చేరుకున్నానన్నారు. ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులు కూడా కృషితో భవిష్యత్తులో ఉన్నత స్థానాలు చేరుకోవాలని అన్నారు. చదువుతో పాటు ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు చురుగ్గా పాల్గొనాలని సూచించారు. మా అమ్మగారి స్ఫూర్తితో ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కరప మాజీ సర్పంచ్ పొలిశెట్టి తాతీలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ కాలేజీ గర్ల్స్ కాలేజీ మాత్రమే చేశారు. గర్ల్స్ కొంతమంది చుట్టుపక్కల 2-3 కిలోమీటర్ల దూరం నుంచి రావడం కష్టంగా ఉంటుంది. వాళ్ళకి బస్ కానీ ఆటో కానీ ఒకసారి సౌకర్యం ఉండక కాలేజీకి నడిచి రావడం వల్ల లేట్ అవుతుందని చెప్పారు. దాని గురించి వాళ్ళకి లేట్ అవ్వకూడదనే ఉద్దేశంతో వాళ్ళకి సైకిల్ ఏదైనా ప్రొవైడ్ చేస్తే టైంకి వస్తారని నమ్మకంతో వాళ్ళకి 10 మంది వరకు సైకిల్స్ లేవని చెప్పారు. అలా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేదని, అందువల్ల 10 సైకిల్స్ వాళ్ళకి కొని ఇవ్వడం జరిగింది. వీళ్ళంతా అంటే మోస్ట్ ప్రాబబ్లీ వీళ్ళ పేరెంట్స్ వాళ్ళంతా కూడా మా ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళే ఉంటారు. ఎందుకంటే ఈ స్కూల్లోనే మా ఫ్యామిలీ మెంబర్స్ 5 కూడా చదివారు. కాబట్టి ఈ కార్యక్రమం బాగా నిర్వర్తించిన ప్రిన్సిపల్ గారికి, మిగతా టీచర్స్కి, గ్రామ పెద్దలకు. డయాబెటీస్ వ్యాధి అశ్రద్ధ చేస్తే శరీర భాగాల్లో ప్రధాన అవయవాలు దెబ్బతింటాయని ట్రస్ట్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ రామకృష్ణ జనరల్ వైద్యులు
ఫణి రమణ భూషణ్లు పేర్కొన్నారు. కాకినాడ ట్రస్ట్ హాస్పిటల్లో ప్రపంచ డయాబెటీస్ దినోత్సవం సందర్భంగా ప్రజలకు డయాబెటీస్ వ్యాధి పట్ల అవగాహన కల్పించారు. యువతలో మధుమేహం పెరుగుతూ ఉంది. ఈ రీసెంట్గా మనకి స్టడీస్లో కూడా యంగ్ జనరేషన్లో డయాబెటీస్ పెరుగుతూ ఉన్నది. దానికి ముఖ్య కారణం అందరికీ చాలా వరకు తెలిసిందే. ఇప్పుడు యువత దే ఆర్ రన్నింగ్ బిహైండ్ టార్గెట్స్, స్ట్రెస్, ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ స్లీప్లెస్ నైట్స్, ఇవన్నీ మనకి ఇన్సులిన్ మీద ప్రభావం చూపించి వాళ్ళకి షుగరు ఎర్లీగా వచ్చే అవకాశాలు కలిగిస్తున్నవి. వీటిని బ్యాలెన్స్ చేసుకోగలగాలి యువత. అండ్ పెద్దవారిలో మధుమేహము వయసు పెరిగే కొద్ది కామన్గా వచ్చే మనకు రెగ్యులర్గా తెలిసే మధుమేహము. దీనివల్ల మనము ఎక్కువగా ఎఫెక్ట్స్ వచ్చే టార్గెట్ ఆర్గాన్ డ్యామేజెస్ అంటారు. గుండె, కిడ్నీలు అండ్ కళ్ళు, నరాల వ్యవస్థ మీద అధిక ప్రభావం చూపుతుంది. దీన్ని సరైన మోతాదులో అదుపులో ఉంచి స్ట్రెస్ తగ్గించి రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ ద్వారా మందులు రెగ్యులర్గా వాడటం, ఒక నిపుణుని సలహాలో పాటిస్తా పీరియాడికల్గా చెక్ చేసుకొని మనం అదుపు చేసుకొని ఈ కాంప్లికేషన్స్కి దూరం అవుదాం. ప్రతి ఒక్కళ్ళు పాటించవలసిన నియమాలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ గ్రూప్, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ, ఒక హెల్దీ డైట్ మీన్స్ ఒక లో కార్బోహైడ్రేట్, హై ఫైబర్ అండ్ రిచ్ ఇన్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అండ్ స్ట్రెస్ ఫ్రీ లైఫ్, ఒత్తిడిని తగ్గించుకునే మార్గాలు చూడటం, హెల్దీ స్లీప్ హ్యాబిట్స్ అండ్ పీరియాడికల్ చెకప్స్. వీటన్నిటి ద్వారా మనం వ్యాధిని నియంత్రణలో ఉంచుకొని కాంప్లికేషన్స్, లాంగ్ రన్ కాంప్లికేషన్స్ అదుపులో ఉంచుకోవచ్చు. రాష్ట్రంలో గత 2 రోజులుగా పండుగ వాతావరణం నెలకొందని బీజేపీ రాష్ట్ర భవన నిర్మాణ కమిటీ సభ్యులు గట్టి సత్యనారాయణ పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో భాగంగా రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో పేదల గృహ ప్రవేశాలు జరగడం శుభపరిణామం అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు మాట్లాడుతూ కూడా, మన అన్నమయ్య జిల్లాలో మాట్లాడుతూ కూడా ప్రతి ఇంటికి ఒక వ్యాపారవేత్తలు దయచేసి ఇంట్రెస్ట్తో ఉన్నారు. అది అంటే ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ చేద్దామని కోరుకున్నారు. అది చాలా మంచి ఉద్దేశం. అదేవిధంగానే ముందుగా జరిగితే మాత్రం డెఫినెట్గా మన మోడీ గారు చేసిన ప్రయత్నం ఏంటంటే 2027 నాటికి మనకి ప్రపంచంలో 3వ స్థానం రావాలని కోరుకుంటారు. ఇప్పటికే 4వ స్థానం వచ్చేసాం, 3వ స్థానం వచ్చి గ్యారంటీ వచ్చేస్తాం. ఆయన కలగన్న 2047 నాటికి మొత్తం ప్రపంచంలో ఒక అగ్రరాజ్యంగా ఉండాలని దేశంతో తలిచారు. అది కూడా సహజం అయిపోతుంది, సమస్య లేదు. దానికి ఈ ప్రభుత్వం చాలా ప్రజల గురించి, అలా అంతేకాకుండా ప్రజలు మామూలుగా యావత్ భారతదేశం ప్రజలందరూ చాలా మంది బాగుండాలని దేశంతో నిర్ణయాలు బాగా తీసుకున్నారు. మన లోకేష్ గారు కూడా ఈ మధ్య ఆయన ఫారిన్ వెళ్ళి ఎక్కడో మంచి కమిట్మెంట్ తీసుకుని ఎక్కువగా అంటే ఈ ఫారిన్ ఇండస్ట్రీ కూడా ఆంధ్రప్రదేశ్ వచ్చేలా ప్రయత్నం చేస్తున్నారు. ఆయన కూడా రక్షించే విషయం అది. ఈ విధంగా ముందు సాగితే మన రాష్ట్రం చాలా మందంజలో వెళ్తుంది. మీకు తెలుసు, గత ప్రభుత్వంలో మన వైసీపీ పాలనలో చాలా బాధపడ్డాం. కట్టిన ఇల్లు కూడా ఇచ్చే పొజిషన్ లేరు. ఇప్పుడు ఇది ఎలా కాకుండా మొత్తం అన్నీ పూర్తి చేసుకుంటూ అటు రోడ్లు కానీ, ఇటు మన వ్యవసాయ రంగం కానీ, అలాగే మా హాస్పిటల్స్ కానీ ఎన్నో పని సాధిస్తున్నవి. మనం ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఈ కూటమి వల్ల మన భారతదేశానికే కాకుండా మన రాష్ట్రం, ముఖ్యంగా మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందని నేను గంటబాగా చెప్పగలుగుతున్నాను. ఈ విధంగా మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ పేద ప్రజలు ఎప్పుడు కూడా మనం ముందు ఉండాలి. దానికి మరీ ఈ మన ప్రభుత్వ యంత్రాంగం, ఈ ప్రజాప్రతినిధులు కూడా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. కానీ ఈ మధ్య నేను అంటే మనం కాంగ్రెస్ పాలనలో కట్టిన కాకినాడలో డైరీ ఫార్మ్ సెంటర్లో సుమారుగా ఒక 1760 యూనిట్స్ ఉన్నాయి. దాంట్లో ఒక 9000 అపార్ట్మెంట్స్ దాకా ఉంటాయని అనుకుంటున్నాను. నేను ఎప్పుడూ అనుకోకుండా విజిట్ చూస్తే ఆ బిల్డింగ్ కట్టిన 15 ఏళ్ళలోనే ఆ బిల్డింగ్ మరమ్మతులు వచ్చేసాయి. అంటే దానికి కారణం ఏమైనా ఉండొచ్చు, అంటే వాళ్ళు వాడే మెటీరియల్లో లోపై ఉండొచ్చు, మరీ ముఖ్యంగా వాటర్ అనే ఉండొచ్చు. కానీ ఇప్పుడు కట్టబోయే ఇల్లు మాత్రం అలా కాకుండా పేద ప్రజల కళలకి ఎప్పుడు కూడా కనీసం ఇల్లు కడితే 30-35 ఏళ్ళు ఉంటుందని తెలిసిన విషయమే. మినిమం అయితే నేను ఇంజనీర్ని, నేను కడితే ప్రతి ఇల్లు 70 ఏళ్ళు ఉంటుంది నేను గ్యారంటీగా రాసి ఇవ్వగలను కూడాను. అలాగే దానికి కారణం ఏంటి, ఇప్పటికైనా మనకి ఈ మంచి నిపుణుల ఇంజనీర్లు పెట్టుకుని
కాంట్రాక్టులు కూడా మంచి వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఏదో పారదర్శకంగా ఉండేలాగా ప్రయత్నం చేసుకుంటే పేదల కళ్ళకన్నా సొంత ఇల్లు నెరవేరుతూ కూడా వాళ్ళు ఎప్పుడు కూడా ప్రభుత్వానికి అందుబాటులో ఉంటారు, వాళ్ళు ఆనందపడతారు, మన అభివృద్ధి కూడా బాగా దోహదపడతారని కోరుకుంటూ వీర మహిళా స్వయం శక్తి అధ్యక్షురాలు అడబాల సౌజన్య ఆధ్వర్యంలో అమెరికాకు చెందిన ఎస్ఎస్సి ఫౌండేషన్ సౌజన్యంతో వీర మహిళా స్వయం శక్తి ద్వారా ఉచిత శిక్షణ పొందిన మహిళలకు వారి స్వయం ఉపాధి నిమిత్తం కుట్టు మిషన్లు అందించేందుకు ముందుకు వచ్చిన ఎస్ఎస్సి ఫౌండేషన్ సేవలు అమూల్యమైనవని కాకినాడ ఎంపీ తంగెల ఉదయ శ్రీనివాస్, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబులు పేర్కొన్నారు. అడబాల సౌజన్య ఆధ్వర్యంలో యుఎస్ఏకి చెందిన ఎస్ఎస్సి ఫౌండేషన్ వారి ద్వారా వీర మహిళా స్వయం శక్తిలో ఉచిత శిక్షణ పొందిన మహిళలకు వారి స్వయం ఉపాధి నిమిత్తం కుట్టు మిషన్లు గౌరవ కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెల ఉదయ శ్రీనివాస్, డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు చేతుల మీదుగా అందించడం జరిగింది. తంగెల ఉదయ శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, ప్రస్తుతం జరుగుతున్న మధ్యతరగతి జీవితాల్లో ఎంతో కొంత మహిళల సంపాదన కుటుంబానికి అవసరమని, అది ఇంటి వద్దనే ఉంటూ సంపాదించుకోవడానికి వీర మహిళా స్వయం శక్తి ప్రెసిడెంట్ అడపాల సౌజన్య ద్వారా మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ ఇవ్వటం, వారి సేవలను గుర్తించి ఎస్ఎస్ఏ ఫౌండేషన్ను వారు శిక్షణ పొందిన మహిళలకు కుట్టు మిషన్లు పంచిపెట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. ఎస్ఎస్ఏ ఫౌండేషన్ ఉపాధ్యక్షులు డాక్టర్ వరాహగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని, మా ఫౌండేషన్ ద్వారా స్త్రీలకు వారు ఎంతో కొంత ఆదాయం సంపాదించుకునేలా చేయడం కోసం ఈ కార్యక్రమం రూపొందించామని తెలియజేశారు. వీర మహిళా స్వయం శక్తి అధ్యక్షురాలు అడబాల సౌజన్య మాట్లాడుతూ మా సంస్థల ద్వారా మహిళల ఉపాధి కోసం ఉచిత కుట్టు శిక్షణ ఇస్తున్నామని, తద్వారా వారింట్లోనే ఉంటూ కుట్టు మిషన్ ద్వారా మహిళలు ఆదాయం ఆర్జించే విధంగా చేస్తున్నామని, దీంతో ఆర్థిక స్వావలంబన సాధ్యమవుతుందన్నారు. మా ఈ ప్రయత్నాన్ని గుర్తించిన ఎస్ఎస్ఏ ఫౌండేషన్ మా వద్ద శిక్షణ పొందిన వారికి కుట్టు మిషన్లు ఇవ్వడంపై ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నన్నదర్ బాబు, పరివర్తన అధ్యక్షుడు పక్కలంక రామకృష్ణ, దిశ కమిటీ సభ్యురాలు ఏలేటి సోని ఫ్లోరెన్స్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బడిగంటి దేవి, 40 డివిజన్ ఇన్ఛార్జ్ అడబాల రాజేంద్ర ప్రెస్ వేణుగోపాల స్వామి, ఆలయ చైర్మన్ ఎస్ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎస్సి ఫౌండేషన్ ద్వారా శ్రీనివాస్ గారు మా స్టూడెంట్స్ అందరికీ ఉచితంగా మిషన్స్ ఇస్తున్నారండి. వాళ్ళకి ఉపాధి కలిగించే ఉద్దేశంతో ఈ చిన్న కార్యక్రమాన్ని మాకు ఇస్తున్నారు. ఎంపీ గారి ద్వారా ఉదయ్ గారు, తంగెల ఉదయ్ గారి ద్వారా మాకు ప్రారంభించాం సార్. అలాగే తుమ్మల బాబు గారు కూడా వచ్చారు సార్. ఈ ప్రోగ్రామ్ని ఇంత విజయవంతంగా పూర్తి చేసినందుకు కృతజ్ఞతలు. నెలా కూడా లబ్ధిదారులకి మేము కుట్టు మిషన్లను అందించడం జరుగుతుంది. అంతేకాకుండా వివిధ రకమైన కార్యక్రమాల ద్వారా సమాజ సేవ సాంఘికంగా మేము ఉపయోగపడే విధంగా సోషల్ సర్వీస్ ద్వారా ప్రజలకు చేరువవ్వాలనే ఉద్దేశంతో కాకినాడ పట్టణంలో ప్రారంభం చేస్తాము. ఇది ఈ జిల్లా వ్యాప్తంగా కూడా మా సర్వీసులన్నీ కూడా మేము చేస్తాము. దీంట్లో మాకు వీర మహిళ నుంచి సౌజన్య గారి సహకారం చాలా ఉంది. అలాగే బాలభవన్ శారద గారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ఇందులో ఈ కార్యక్రమంలో భాగంగా ఉన్నటువంటి ప్రతి వారికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాము. ఈ ఎస్ఎస్ఏ ఫౌండేషన్ ముఖ్యంగా డాక్టర్ బోస్ అండ్ డాక్టర్ సరోజిని అనే ఇద్దరు దంపతుల ద్వారా ప్రారంభం చేయబడింది. వారికి అమెరికాలో 13 హాస్పిటల్స్, ఒక 3 క్లినిక్స్ కూడా ఉన్నాయి. వాటి ద్వారా వారు సమాజ సేవ చేయాలనే తలంపుతో ఈ ఎస్ఎస్ఏ ఫౌండేషన్ అనేది ప్రారంభించడం జరిగింది. మొదలుపెట్టినటువంటి జీవితాన్ని 10 కుట్టు మిషన్లు మీరు పెంచుకోవాలి, ఇది 100 కుట్టు మిషన్లు అవ్వాలి, అనేక మందికి జారాలనే పద్ధతిలో వాళ్ళ తలతగ్గ నాకైతే చాలా ఇన్స్పైరింగ్. సో అలాగే మీరు ఈ చక్కటి కార్యక్రమం నిర్వహిస్తే మీకు అందరికీ కుటుంబ మిషన్ ఇస్తున్నారని చెప్పండి. దీని ఒక జీవనోపాధిగా తీసుకుని దీని ద్వారా నేను ఎదగాలి, నా కుటుంబం ఎదగాలి, నా చుట్టూ కమ్యూనిటీ ఎదగాలి, మా కుటుంబ ఇతరత్ర బంధువులు అందరూ కూడా ఎదగాలని పద్ధతులు మీరు కనుక అనుకుంటే, ఆడవాళ్ళు అనుకుంటే సాధించలేని ఏమీ లేదు, అద్భుతమైన విషయాలు సాధించవచ్చు. నిజానికి ఈరోజు మన భారతీయ సమాజం ఇంత చక్కగా ఉంది అని చెప్పండి కేవలం స్త్రీమూర్తుల యొక్క గొప్పతనం అన్నమాట, మగవాళ్ళు కాదు, కేవలం స్త్రీమూర్తుల గొప్పతనం వల్ల మాత్రమే మన సమాజం చాలా బాగుంది. సో మీ యొక్క ఆర్థికమైన ప్రణాళిక, కుటుంబం పట్ల మీకు ఉన్నటువంటి నిబద్ధత, మీ యొక్క పిల్లల పట్ల మీకు ఉన్నటువంటి ప్రేమ, భర్త పట్ల ఇతరత్ర అత్తమామల పట్ల మీకు ఉన్నటువంటి గౌరవం, ఇవన్నీ కూడా కారణం మన యొక్క భారతీయ కుటుంబ వ్యవస్థ బలంగా ఉండడానికి. దీన్ని ఇవాళ చక్కని మిత్రులు మీ అందరినీ ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడో అమెరికాలో ఉన్నాయని, మధురైకి బయలుదేరి అమెరికాలో ఉన్నాయని కాకినాడలో మిమ్మల్ని ఎన్నుకుని మీకు ఇటువంటి సాయం చేస్తుంటే
భగవంతుడు అనేటువంటి వాడు ఎక్కడ ఉండరు, దైవ మానవ రూపేనా అంటారు. అనేక మానవ రూపంలో వచ్చి మనకు అందిస్తున్నారు. కష్టపడి పనిచేసే పార్టీ నాయకులు కార్యకర్తలను గుర్తించి వారికి పార్టీ అధిష్టానం పార్టీ బాధ్యతలను అప్పగిస్తుందని మాడుగుల నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వాసిరెడ్డి యేసుదాసు పేర్కొన్నారు. మాడుగుల నియోజకవర్గం కోటపాడు మండలంలో మండల కమిటీ, గ్రామ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి మాడుగుల నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, మాడుగుల నియోజకవర్గం అబ్జర్వర్ డాక్టర్ వాసిరెడ్డి యేసుదాసులు ముఖ్య అతిథులుగా పాల్గొని గ్రామ కమిటీ, మండల కమిటీ నాయకులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, డాక్టర్ వాసిరెడ్డి యేసుదాసులు మాట్లాడుతూ పార్టీలో కష్టపడి పనిచేసే నాయకులు కార్యకర్తలను గుర్తించి వారికి పార్టీ పదవులు కట్టబెట్టిందన్నారు. సీఎం గారి ప్రోగ్రానికి వెళ్ళవలసిన అవసరం ఉంది కనుక మన తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ గల పార్టీ. అటువంటి క్రమశిక్షణ గల పార్టీ ఏదైనా ఉందంటే గదిలో కూర్చుని మాట్లాడుకోవాలి తప్ప మీ ఇష్టం వచ్చినట్టుగా ఇక్కడ మాట్లాడితే కుదరదని చెప్పి సందర్భంగా నేను ప్రతి ఒక్కరికి నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఎందుకోసం అంటే మీరు ఏదైనా ఉంటే చెప్పండి, దాన్ని అమలు చేద్దాం తప్ప మీరు దీంట్లో వచ్చి ఇలా మాట్లాడితే మాట్లాడినా ప్రతి ఒక్కరిని సస్పెండ్ చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. చాలా క్రమశిక్షణ పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటి పార్టీలో మీరు మాట్లాడితే ఇది చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీకు ఇష్టం లేకపోతే బయట కూర్చోండి, అయిపోయిన తర్వాత అడగండి ఎమ్మెల్యే గారిని కానీ, గేదె మీద పెద్దలు కానీ, మమ్మల్ని కానీ. మీ సొంత నిర్ణయాలు తీసుకొచ్చి ఇక్కడ కూర్చుని ఏదో చేస్తే ఊరుకునే పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ. చెప్తున్నాను, నేను మళ్ళీ చెప్తున్నాను. మీరు మాట్లాడకండి, ఎలా ఉంటుంది నేను కూర్చుంటాను, నాతో మాట్లాడండి. అటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కనుక మనందరూ లోపాలు ఏమైనా ఉంటే పద్ధతిగా ఉంటుంది. ఇద్దరు పోటీ పడతారు, ఒకరికి ఇస్తారు. ముగ్గురు పోటీ పడతారు, ఒకరికి ఇస్తారు. ఇద్దరు ఉంటారు. వేరే కమిటీలు వేస్తాం. మండల కమిటీ ఉంది, జిల్లా కమిటీ ఉంది, స్టేట్ కమిటీ ఉంది, అనుబంధ సంస్థలు ఉన్నాయి. అటువంటిది తెలుగుదేశం మన ఎమ్మెల్యే గారు మామూలు మనిషి కాదు. 5 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా నెగ్గిన వ్యక్తి. చిన్న కుర్రాల్లో చిన్న కుర్రాడు, పెద్దల్లో పెద్ద అయినలా మధ్యలో ఒక నీతి నిజాయితీ అయిన ఎమ్మెల్యే గారు ఎవరన్నా బండారు సత్యనారాయణమూర్తి గారు చెప్పక తప్పదు. అటువంటి నాయకత్వం మనం పనిచేస్తున్నాం. పనిచేసినప్పుడు చిన్న చిన్న లోపాలు ఉంటాయి. భోజనం వడ్డించేటప్పుడు ఏదో కింద పడుతుంది, కింద పడిన సమస్య కాదు. ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఒక ఊరు గ్రామం కనుక ఆ గ్రామాన్ని మేము కూర్చుంటాం, మాట్లాడతాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ శిరస్సు నుంచి పాదాబంధాలు చెప్తాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై బండారు సత్యనారాయణమూర్తి. రోటరీ క్లబ్ కాకినాడ ఆధ్వర్యంలో మార్నింగ్ వాక్ ఇన్ ది పార్క్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు క్లబ్ ప్రెసిడెంట్ తడాల బుజ్జి తెలిపారు. రోటరీ క్లబ్ కాకినాడ నవంబర్ మంత్ యాక్టివిటీ అండ్ రోటరీ ఫౌండేషన్ మంత్ సందర్భంగా క్లబ్ ప్రెసిడెంట్ తడాల బుజ్జి ఆధ్వర్యంలో వివేకానంద పార్క్ లో మార్నింగ్ వాక్ ఇన్ ది పార్క్ అనే కార్యక్రమం చేపట్టారు. ముఖ్య అతిథిగా డిస్ట్రిక్ట్ గవర్నర్ వై కళ్యాణ్ చక్రవర్తి, రోటరీ ఫౌండేషన్ మంతా చైర్మన్ రిక్కీ గూటం విచేయగా రోటరీ క్లబ్ అధ్యక్షులు తడాల బుజ్జి మాట్లాడుతూ మా రోటరీ క్లబ్ సభ్యులందరికీ ఆరోగ్యం పట్ల అవగాహన కార్యక్రమం, అలాగే హార్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి కృష్ణమోహన్ ద్వారా మెడిటేషన్, యోగా, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయించారన్నారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ చైర్మన్ తడాల వరప్రసాద్ బాబు, అసిస్టెంట్ గవర్నర్ సురభి శారద, క్లబ్ సెక్రటరీ సత్యగోడే, సారా నాగేశ్వరరావు, సీతాపతి, అహ్మద్, ముమ్మిడి సత్యనారాయణ, నామన్ రమేష్, సీనియర్ రొటేరియన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. క్లబ్ కాకినాడ ప్రెసిడెంట్ తడాల బుజ్జి అండి. ఈరోజు మా క్లబ్ మీటింగ్లో భాగంగా మార్నింగ్ వాక్ అని చెప్పేసి ఫిట్నెస్కి హెల్త్ కూడా బాగుండాలని చెప్పేసి ఈరోజు మార్నింగ్ వాక్ అని పెట్టామండి. అలాగే ఈ యోగా కూడా చేయించడం జరిగిందండి. ఇక్కడ అందరికీ కూడా ఫిట్నెస్ మీద, ఆరోగ్యం మీద అవగాహన కల్పించడం కోసం మా మెంబర్స్ అందరూ కూడా దీంట్లో పాల్గొని జయప్రదం చేసినందుకు. పేరు సీతాపతిరావు అండి, సీనియర్ రొటేరియన్ని. ఇవాళ రోజున మా ప్రెసిడెంట్ గారు చెప్పారు ఇప్పుడే ఏమని, ఇవాళ మార్నింగ్ కుళాయి చెరువులో యాక్చువల్గా పెట్టారండి. హెల్తీగా అందరూ ఉండాలని వాళ్ళ కోరిక. ఈ లోపల నా హెల్త్ గురించి అడుగుతున్నారు. నా హెల్త్ గురించి రెగ్యులేటెడ్ డైట్, కొద్దిగా ఎక్సర్సైజ్ అండి నేను చేసేది అది. ప్రెసిడెంట్ బుజ్జి గారి ఆధ్వర్యంలో ఈరోజు మార్నింగ్ వాక్ చేయడం జరిగింది. అనంతరం మీ అందరికీ నేను తెలుసు కృష్ణమోహన్, నేను ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచరు ప్లస్ రోటరీ మెంబర్ కూడా. ఈ సందర్భంగా వీళ్ళందరికీ యోగా మీద అవగాహన కలిగించడం, ప్రాణాయామం, యోగా, మెడిటేషన్ చేయించడం, తద్వారా అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యం మహాభాగ్యం అన్న నానుడి మన అందరికీ తెలిసింది కాకుండా మనం పాటించి తీరాలన్నమాట. అందువల్ల యోగాలో ఇది ఒక భాగంగా చేసి చాలా అద్భుతంగా అనేక మంది మా మెంబర్లు పాల్గొనడం జరిగింది. ఈ అవగాహన సదస్సు విజయవంతమైంది. మరొకసారి అందరూ ఆరోగ్యమే మహాభాగ్యంగా గమనించి ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాలని మనసా వాచ కర్మ
మన రోటరీ క్లబ్ కోరుకుంటుంది. శుభం. జనసేన అధ్యక్షులు డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు ఎంపీ తంగెల ఉదయ్ శ్రీనివాస్ స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ కోరిక మేరకు జనసేన పార్టీ సీనియర్ నాయకులు మచ్చ గంగాధర్ కష్టాల్లో ఉన్న పెద్దలను కలిసి వారికి నేనున్నానని భరోసా ఇవ్వడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. కాకినాడ 44వ డివిజన్లో ఇటీవల మరణించిన మట్టా శివకృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించి శివకృష్ణ మృతికి ప్రగాఢ సంతాపం తెలిపి సానుభూతిని తెలియజేశారు. శివకృష్ణ కుటుంబానికి తక్షణ సాయం కింద 2 నెలలకు సరిపడే నిత్యావసర సరుకులు అందించారు. ఈ సందర్భంగా మచ్చ గంగాధర్ మాట్లాడుతూ ఇప్పటివరకు కాకినాడ పరిసర ప్రాంతాల్లో 306 కష్టాల్లో ఉన్న పేద ప్రజలను కలిసి వారికి తన వంతు సాయం అందించినట్లు వెల్లడించారు. చదువే మెయిన్ మీకు తల్లి, చదువే ఎవరి గురించి ఆలోచించకండి, చదివే కాన్సెప్ట్. అమ్మా పవన్ కళ్యాణ్ ఆశయాలతో మేము ఇక్కడ గుర్తు చేయగలుగుతున్నాం. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు. పేదరికం ఎక్కడ ఉండకూడదు ఇన్న సందర్భాలు కూడా ఆయన నోటెట్టుకుని వస్తున్నాయి. ఇది నెంబర్ ఆఫ్ ది క్యాండిడేట్ అనమాట. పొలిటికల్లో కలెక్షన్ తెలియని క్యాండిడేట్లు ఏంటంటే ఎక్కడో గిరిజన ప్రాంతాల్లోనే తీసుకెళ్ళి కరెంట్ లేదు, దాదాపుగా 48 ఏళ్ళ బట్టి కరెంట్ లేని ఏరియాలో కరెంట్ వేయించాడు, రోడ్లు వేయించాడు. అలాగే అక్కడ 17 కుటుంబాలే ఉన్నాయి. అక్కడ 17 ఇళ్ళు ఉన్నాయి. ఆ ఇల్లులకి దాదాపుగా 423 కిలోమీటర్ల దూరం రోడ్డు వేయించాడు పవన్ కళ్యాణ్ గారు. పెడతల్లి అది ప్రపంచ రికార్డ్ అయింది. అలాగే 17,351 పంచాయతీలు ఒకే టైం ఒకే రోజు మీటింగ్ పెట్టాడు. అదో ప్రపంచ రికార్డు. ఇలాగ ఆయన జాతిపిత ఒక మహాత్మా గాంధీ, ఒక జవహర్లాల్ నెహ్రూ, ఇలాగ ఈ జాతిపితల్లో ఎక్కుతాడు అనమాట ఈ నాయకుడు. రాజకీయానికి వన్నె తెచ్చిన నాయకుడు అనమాట పవన్ కళ్యాణ్ గారు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. టీడీపీ ఆశయాలకు లక్ష్యాలకు ప్రజాసేవ భావంతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలి. కాకినాడ సిటీ నియోజకవర్గ పార్టీ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవంలో సిటీ ఎమ్మెల్యే వనమాడి పిలుపు. శాంతి భద్రత పరిరక్షణ, నేర నిరోధక చర్యలు వేగవంతంకు నూతన వాహనాలు దోహదం. కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ స్పష్టం. అతి స్థిమితం లేని అనాథల సేవలో మనోబంధు ఫౌండేషన్ సేవలు భేష్. పోస్టర్ను ఆవిష్కరించిన కార్పొరేషన్ ఇన్ఛార్జ్ కమిషనర్ సుధాకర్. కూటమి ప్రభుత్వంలో నెరవేరుతున్న పేదల సొంతింటి కళ. సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఉద్బోధ. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.